కనిగిరిలో కష్టజీవులపై కర్కశం. కనగిరిలో జేసీబీలతో దుకాణాలు బడ్డీలా కూల్చివేత. బతుకు తెరువు కోల్పోయి 500 కుటుంబాలు. కంటతడి పెట్టిన వీధి వ్యాపారులు. ఎమ్మెల్యే మెప్పు కోసమేనంటూ నిప్పులు చెరిగిన ప్రజా సంఘాలు. వేకువజామున 4 గంటల సమయం కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులపైకి జేసీబీలు, ట్రాక్టర్లు దూసుకొచ్చాయి. వాటి వెనకే మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది మంది మార్బలంతో చేరుకున్నారు. ఏకంగా 80 మంది పోలీసులను వెంటబెట్టుకొచ్చారు. రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారులు, దుకాణాలు, బండిలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసేశారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో కనిగిరి మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు కనీస నిబంధనలు పాటించకుండా కష్టజీవులపై కర్కశంగా వ్యవహరించారు. తొలుత చెప్పుల బజార్, పామూరు బస్టాండ్ వైపు బడ్డీలను పెకిలించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన చిరు వ్యాపారులను పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో అడ్డుకున్నారు. కనీసం తమ బడ్డీల్లో ఉన్న సామాగ్రిని తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరినా అంగీకరించకుండా జేసీబీలతో నుజ్జు చేశారు. పిండి వంటలు, చెప్పుల దుకాణాలు, సెల్ పాయింట్లు, వాచీస్ షాపులు, గాజుల షాపులు, ఇలా అనేక దుకాణాల్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక వీధి వ్యాపారులు లబోదిబోమన్నారు. మొత్తం మీద చిరు వ్యాపారులకు 30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పోలీస్ పహారాతో దమనకాండ. వాస్తవానికి చెప్పుల బజార్లోని కొన్ని దుకాణాలు, చర్చి సెంటర్లోని బడ్డీలు తొలగించున్నట్లుగా కొంతకాలంగా చర్చ నడుస్తోంది. కానీ బుధవారం ఒక్కసారిగా పట్టణంలోని పామూరు రోడ్డు, కందుకూరు రోడ్డు, ఒంగోలు బస్టాండ్ రోడ్లోని దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. 50 మంది స్పెషల్ పోలీసులు, 20 మంది పోలీస్ సిబ్బంది, 4 ఎస్ఐలు, సిఐలు ఈ దమనకాండలో పాల్గొన్నారు. కమిషనర్ టీవీ రంగారావు, ఆర్డీఓ పి జాన్, ఇర్విన్, సిఐలు, ఎస్ఐలు బడ్డీల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యాపారుల శాపనార్థాలు. బడ్డీల తొలగింపు సందర్భంగా కమిషనర్ రంగారావు వ్యవహరించిన తీరుపై చిరు వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. నోటికాడ కూడును నేలపాలు చేసి తమ జీవితాలను రోడ్డున పడేసిన వారంతా దుమ్ము కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే అధికారులు దమనకాండకు పాల్పడ్డారని ప్రజా సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. చిరు వ్యాపారుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు.